నమస్తే సింప్లీ విజయ తెలుగు ఛానల్ కి స్వాగతం। ఇవాల్టి వీడియోలో బేబీ కార్న్ తో ఒక టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను। ఇంతకు ముందు కూడా మన ఛానల్లో బేబీ కార్న్స్ తో బేబీ కార్న్ మంచూరియా, చిల్లీ బేబీ కార్న్ ఇటువంటి రెసిపీస్ అప్లోడ్ చేశాను। వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి। ఇప్పుడైతే ఈ టేస్టీ బేబీ కార్న్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దీనికోసం ముందుగా బేబీ కార్న్ తీసుకుని గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి ఒక అరగంట సేపు ఉంచాలి। ఇలా ఒక అరగంట సేపు ఉన్నాక వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక చిల్లులు గిన్నెలో వేసుకుని నీళ్ళంతా పోయేలా పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి, 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడా సాల్ట్, కారము, కొద్దిగా పసుపు వేసుకోవాలి। ఇంకా కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి। ఇవన్నీ మిక్స్ అయ్యాక దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి। మనం బజ్జీల కోసం పిండిని కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి। ఇంతకుముందు మన ఛానల్లో మిర్చి బజ్జీ కూడా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనే వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి। ఇప్పుడు ఈ బేబీ కార్న్ మీద కొద్దిగా సాల్ట్, కారము, 1 స్పూన్ బియ్యం పిండి వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఆ పిండి అంతా వీటికి కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు బేబీ కార్న్ అలాగే బజ్జీల కోసం పిండి రెడీగా ఉన్నాయి। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఈ బజ్జీల పిండిలో ఈ బేబీ కార్న్ వేసుకుని ఇలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా కాగిన నూనెలో 5-6 వరకు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్ని వైపులా ఇవి బాగా వేగేలాగా గరిటెతో కదుపుకుంటూ ఇవి చక్కగా వేగాక వీటిని ఆయిల్లోంచి తీసేయాలి। అంతేనండి, ఎంతో రుచికరమైన బేబీ కార్న్ బజ్జీ అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు। మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి। మీకు వీడియో నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। సింప్లీ విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।